గుడ్ మార్నింగ్. సో మనం ఈరోజు క్లాక్స్ కాన్సెప్ట్ని నేర్చుకున్నాం. సో క్లాక్స్ అనేది చాలా వెరీ ఈజీ కాన్సెప్ట్ అండి. సో ఇక్కడ జస్ట్ వాట్ ఈజ్ క్లాక్, ఎవ్రీ వన్ నోస్ దట్. సో a clock consisting of minutes hand and hours hand, we are going to represent the time. So generally the time for a day, in a day we have 24 hours. Okay. So it will be divided into two parts. One is 12 hours, that is am, another 12 hours, that is pm. We know that. సో ఈ కాన్సెప్ట్ మనకు తెలుసండి. సో క్లాక్స్ గురించి మనం ఇంటర్నల్గా కాన్సెప్ట్ని నేర్చుకుందాం. అసలు ఆ క్లాక్లో సో టోటల్లీ నేను చెప్పాను 12 అవర్స్ అనేది ఉంటుంది. మీన్స్ 12తో రిప్రజెంట్ అయి ఉంటుంది. 12 అంటే ఒక్కొక్క పార్ట్ ఎంత. ఈ జనరల్గా ఈ రొటేషన్ అనేది 360 డిగ్రీస్ జరుగుతుందండి 12 నుండి 12కి రావడానికి. అంటే 12 నుండి 12కి రావడానికి సో యాంగిల్ ఎంత అండి? 360 డిగ్రీస్ అండి. 360 డిగ్రీస్. అది హవర్స్ హ్యాండ్ అయినా మినిట్స్ హ్యాండ్ అయినా ఒక 12 నుండి 12 దాకా రావాలంటే, ఇప్పుడు 12 దగ్గర ఉంది ఈ హవర్స్, ఇదేంటిది మినిట్స్ హ్యాండ్ పెద్దదిగా ఉంటుంది, హవర్స్ హ్యాండ్ చిన్నదిగా ఉంటుంది. సో ఇది 12 నుండి 12కి రావాలి అంటే ఖచ్చితంగా 360 డిగ్రీస్, టోటల్లీ 360 డిగ్రీస్ అంటున్నాం. ఎందుకంటే 12 పార్ట్స్ కాబట్టి. ఎందుకు? క్లాక్లో ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? 12 ఉన్నాయి కాబట్టి టోటల్గా 12 పార్ట్స్. ఈ 12 పార్ట్స్కి టోటల్లీ ఎంత? 360 డిగ్రీస్ అని మనం చెప్పుకోవచ్చు. ఇది ఇంపార్టెంట్. సో అలాగైతే 1 పార్ట్కి ఎంత? 1 పార్ట్ అంటే 12 పార్ట్స్ అంటే 12 to 1, 1 to 2, 2 to 3, 3 to 4, ఇలా ఇక్కడ నుండి 12 దాకా రావడానికి 12 పార్ట్స్ 360 డిగ్రీస్ తీసుకుంది. అయితే 12 నుండి 1 దాకా రావాలంటే ఎన్ని పార్ట్స్? అంటే 1 పార్ట్కి ఎంత? 12 పార్ట్స్కి 360 అయితే 1 పార్ట్కి ఎంత యాంగిల్ రొటేట్ అవుతుంది? ఎంత యాంగిల్? 360 డిగ్రీస్ అన్నాం కాబట్టి టోటల్గా 12 దాకా రావడానికి 360 డిగ్రీస్ అన్నాం కాబట్టి 360 by what we have, 360 by 60 తీసుకోండి. ఓకే, 0 క్యాన్సిల్ చేస్తే 6 1 జా, 6 12 జా, we got 12. సో 12 కాదు కదా. సో జనరల్గా 1 పార్ట్, 12 పార్ట్స్కి 360 అయితే 1 పార్ట్కి ఎంత? 1 పార్ట్కి ఎంత? సో లెట్ మీ క్యాలిక్యులేట్. ఒకసారి నేను చెప్తాను మీకు. 12 పార్ట్స్ కదా, 12 పార్ట్స్ 360 అయితే 360 by 12 చేస్తే మనకి 1 పార్ట్ వాల్యూ వస్తుంది. 1 పార్ట్. ఓకే, ఒకసారి ఆగండి, నేను క్లియర్ చేసేస్తాను. ఇక్కడ ఐ వాంట్ టు క్లియర్ దిస్ ఈజ్ రాంగ్. ఓకే, 1 పార్ట్కి ఎంత అనేటప్పుడు మనం ఏం చేస్తామంటే టోటల్లీ 360 డిగ్రీస్ కదా మొత్తం క్లాక్ తిరిగేది మొత్తం అంతా కూడా. ఈ 360 by 12 చేస్తే 12 1 జా, 12 3 జా, ఓకే, అండ్ 0 పక్కన పెట్టుకో, అంటే 30 డిగ్రీస్ అనమాట. ఇలా అయినా మీరు గుర్తుంచుకోవచ్చు 1 పార్ట్కి 30 డిగ్రీస్ అని. లేదు సింపుల్గా చెప్పాలంటే ఈ టోటల్ అంతా కూడా 360 డిగ్రీస్ అంటున్నాం. దీన్ని ఎన్ని పార్ట్స్ చేయొచ్చు? ఇక్కడ నుండి ఇక్కడికి 1 పార్ట్, 2 పార్ట్స్, 3 పార్ట్స్, 4 పార్ట్స్, ఒక్కొక్కటి 90 డిగ్రీస్. ఓకే, ఇది 90 డిగ్రీస్. ఫస్ట్ పార్ట్ 90 డిగ్రీస్, సెకండ్ పార్ట్ 90 డిగ్రీస్. ప్రతి పావు గంటకి ఒక 90 డిగ్రీస్ అనేది తిరుగుతుంది అనమాట. అది పెద్ద ముళ్ళైనా చిన్న ముళ్ళైనా, హవర్స్ హ్యాండ్ అయినా సెకండ్స్ హ్యాండ్ అయినా 90 90 90 90 90 డిగ్రీస్. టోటల్లీ ఎంత? 4. ఓకే, 9 4 జా 36, 360 డిగ్రీస్ మనకి రొటేట్ అవ్వడం జరుగుతుంది. టోటల్ 360 డిగ్రీస్ 12 పార్ట్లు తిరగాలంటే 360 డిగ్రీస్ అయితే ఒక పార్ట్కి ఎంత? ఇప్పుడు పావు పార్ట్ తీసుకున్నాం అంటే రైట్ యాంగిల్. ఓకే, రైట్ యాంగిల్ ఎంత ఉంది? 90 డిగ్రీస్ ఉంది. 90 డిగ్రీస్
90 డిగ్రీస్ అంటే 90 డిగ్రీస్ రావడానికి 1 2 3 3 పార్ట్స్ ఉన్నాయి. 3 పార్ట్స్కి ఎంత? 3 పార్ట్స్కి సింపుల్ 30 + 30 + 30 కదా 90. అంటే ఒక్కొక్క పార్ట్కి ఎంత? 30 డిగ్రీస్. 360/12 చేసినా మనకి 30 డిగ్రీస్ అనేది వస్తుంది. 30 డిగ్రీస్ అంటే ఒక పార్ట్కి ఓకే మినిట్స్ హ్యాండ్ మనకి 30 డిగ్రీస్ తిరుగుతుంది వన్ పార్ట్. ఓకే 30 డిగ్రీస్. నౌ ఒకసారి మనం క్లియర్ కట్గా చూసుకుందాం. సో ఎవ్రీథింగ్ ఐ విల్ రబ్. సో సింపుల్గా చెప్పాలంటే ఇది పెద్ద ముళ్ళు మీన్స్ హవర్స్ హ్యాండ్, సారీ మినిట్స్ హ్యాండ్ మనకి 12 దగ్గర ఉంది. ఈ 12 నుండి మళ్ళీ 12 దాకా రావాలంటే మినిట్స్ హ్యాండ్ ఎన్ని డిగ్రీస్ తిరుగుతుందండి? 360 డిగ్రీస్ తిరుగుతుంది 12 నుండి 12 దాకా రావాలంటే. ఓకే అదెంత? 1 అవర్కి కరెక్ట్గా 1 అవర్ అయిందంటే 12 నుండి 12 దాకా వస్తుంది కాబట్టి 360 డిగ్రీలు తిరుగుతుంది. ఓకే ఎంతసేపట్లోని 360 డిగ్రీస్ తీసుకున్నాం. 360 డిగ్రీస్కి పెద్ద ముళ్ళు మనకి 12 నుండి 12 దాకా రావాలంటే 360 డిగ్రీస్ తీసుకుంటారు. అదే 60 మినిట్స్కి అయితే 60 మినిట్స్ అంటే 1 అవర్. 1 అవర్కి ఎంత తిరుగుతుంది? ఎన్ని డిగ్రీస్లో తిరుగుతుంది? 1 అవర్ అంటే ఎంత? 60 మినిట్స్. 60 మినిట్స్కి పెద్ద ముళ్ళు ఒక ప్లేస్ నుండి అదే సర్టెన్ ప్లేస్కి రావాలంటే 12 దగ్గర నుండి 12 దగ్గర రావాలంటే ఎంత? 360 డిగ్రీసే. ఇక్కడ రాశాను. ద టోటల్ రొటేషన్ ఫర్ 1 అవర్ ఈజ్ 1 అవర్. ద మినిట్స్ హ్యాండ్ రొటేట్స్ 360 డిగ్రీస్. అంటే 60 మినిట్స్ అంటే 1 అవరే కదా. 60 మినిట్స్కి కరెక్ట్గా 360 డిగ్రీస్ తిరుగుతుందండి. అదేవిధంగా ద క్లాక్ అంటే ఇది మనకు తెలిసిందే. ఫస్ట్ పాయింట్ నేను చెప్పను. సో అదేవిధంగా ఇదే మినిట్స్ హ్యాండ్ 1 మినిట్ తీసుకున్నాం అనుకోండి. 1 మినిట్కి మనకి ఎంత రొటేషన్ అవుతుంది? 1 మినిట్కి ఎంత రొటేషన్ అవుతుంది? 360 డిగ్రీస్ బై 60. టోటల్ 360 డిగ్రీస్ కదా. 1 మినిట్కి ఎంత? 60 సెకండ్స్. 360/60 తీసుకోండి. 0 0 కట్ చేసేస్తే 6 1 జా 6 6 జా అంటే అంత 6 మిగిలింది మనకి. అంటే 1 మినిట్కి ఎంత డిగ్రీస్ తిరుగుతుంది? 6 డిగ్రీస్ తిరుగుతుందండి. 1 మినిట్కి 6 డిగ్రీస్. ఏది? మినిట్స్ హ్యాండ్. సో 1 మినిట్కి అయితే 60 డిగ్రీస్. 1 అవర్ అంటే 60 మినిట్స్కి అయితే 360 డిగ్రీస్. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. 1 మినిట్కి 60 డిగ్రీస్ తిరుగుతుంది. ఏది? మినిట్స్ హ్యాండ్. అదే మినిట్స్ హ్యాండ్ 1 మినిట్కి అయితే 6 డిగ్రీస్. 1 అవర్కి అయితే అంటే 60 మినిట్స్కి అయితే 360 డిగ్రీస్. బాగా గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఒకటి 1 మినిట్కి ఎన్ని డిగ్రీస్ తిరుగుతుంది? 6 డిగ్రీస్ తిరుగుతుంది. ఏది? మినిట్స్ హ్యాండ్ గురించి మనం మాట్లాడుకున్నాం. ఎంహెచ్ అనుకుందాం. ఎప్పుడైనా మినిట్స్ హ్యాండ్ని ఎంహెచ్ అనుకుందాం. మినిట్స్ హ్యాండ్ 1 మినిట్కి 60 డిగ్రీసు. 1 అవర్కి అంటే 60 మినిట్స్కి 360 డిగ్రీస్ తిరుగుతుందండి. 360 డిగ్రీస్ యాంగిల్లో రొటేట్ అవుతుంది. డిగ్రీస్ తిరుగుతాయి. ఓకే మరి నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఇదే హవర్స్ హ్యాండ్ గురించి మనం మాట్లాడుకుందాం. హవర్స్ హ్యాండ్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఇక్కడ కూడా అంతే. ఇన్ టోటల్ రొటేషన్ ఆఫ్ 12 hours. ఎందుకు కూర్చోండి. ఇప్పుడు అంతా 3 అయింది. ఒక గంట అయింది అనుకోండి. గంట అవ్వాలంటే అంటే ఇప్పుడు నెక్స్ట్ ఈ 3 ఉంది. సారీ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇవి లేవు అనుకుందాం. సో ఇవి లేవు అనుకుందాం. 12 అయింది. మళ్ళీ 12 అవ్వాలంటే ఎన్ని గంటలు పడుతుంది? అంటే చిన్న ముళ్ళు బట్టే కదా మనం రిప్రజెంట్ చేస్తున్నాం. ఒక్క నిమిషం. ఇక్కడ మీరు క్లియర్గా చూసినట్టయితే ఇది 3 కదా. ఇది చిన్న ముళ్ళు ఏంటిది? హవర్స్ హ్యాండ్. 1 అవర్ అయింది అంటే ఎక్కడికి రావాలి? 4 దగ్గరికి రావాలి. ఇదే చిన్న ముళ్ళు 4 దగ్గర రావాలి. అంటే ఎంతది? 30 డిగ్రీస్ కదా. 30 డిగ్రీస్లో మూవ్ అవుతుంది 1 అవర్కి.
సో అయితే ఇదే ప్లేస్ నుండి ఇదే ప్లేస్కి రావాలంటే ఎన్ని గంటలు పడుతుంది? 12 అవర్స్ పడుతుంది. 12 అవర్స్ పడితే కానీ మళ్ళీ చిన్నముళ్ళు అనేది మీకు 3 దగ్గరికి రాదు. అంటే 1 గంటకి 30 డిగ్రీస్. ఎందుకంటే మనం అనుకున్నాం 3 పార్ట్స్కి అయితే 90 డిగ్రీస్, 6 పార్ట్స్ అయితే 180 డిగ్రీస్, టోటల్ అయితే 360 పార్ట్స్. అంతే కదా, ఒక్కొక్క పార్ట్కి 30 డిగ్రీస్ కదా ఇందాక అనుకున్నాం. ఎందుకు? దీన్ని 4 పార్ట్స్ చేస్తే 360 డిగ్రీస్ని 4 పార్ట్స్ చేస్తున్నాం. 490 90 90. ఇప్పుడు టోటల్ 6 పార్ట్స్ అయితే 180 డిగ్రీస్ అవుతుంది. 3 పార్ట్స్ అయితే 90 డిగ్రీస్ అవుతుంది అని ఇందాక మనం అనుకున్నాం కదా. 90 డిగ్రీస్ అంటే ప్రతి పావు గంటకి 90 డిగ్రీస్ తిరుగుతుందండి ముళ్ళు. ప్రతి అరగంటకి 180 డిగ్రీస్. అంటే ఎందుకంటే 90 + 90 కాబట్టి 180 డిగ్రీస్ తిరుగుతుంది. ఓకే, ప్రతి 45 నిమిషాలకి మనకి 90 + 90 + 90. ఓకే, 180ని 90 తీసుకోండి, 270 డిగ్రీస్ తిరుగుతుంది. ప్రతి గంటకి 360 డిగ్రీస్ తిరుగుతుందండి. సో ఇది పెద్ద ముళ్ళు. అదే చిన్న ముళ్ళకి వచ్చేసరికి ఒక రొటేషన్, కంప్లీట్ రొటేషన్ రావాలంటే, ఒక ముళ్ళు అదే ప్లేస్కి మళ్ళీ రావాలంటే, చిన్న ముళ్ళు అదే ప్లేస్కి అది రావాలంటే 3లో ఉంది చిన్న ముళ్ళు, అదే ప్లేస్కి మళ్ళీ రావాలంటే ఏమవ్వాలి? మళ్ళీ 3 అవ్వాలి. ఉదయం 3 అయితే మళ్ళీ సాయంకాలం 3 అయితేనే మళ్ళీ సేమ్ ప్లేస్కి వస్తుంది. సేమ్ ప్లేస్కి రావడానికి ఎంతసేపు పడుతుంది? 12 అవర్స్ పడుతుంది. ఓకే, అదే మినిట్స్ హ్యాండ్ అనుకోండి, జస్ట్ ఈ ప్లేస్లో ఉన్నది మళ్ళీ మినిట్స్ హ్యాండ్ గంటకే వచ్చేస్తుంది, 1 అవర్కే వచ్చేస్తుంది. అదే అంటే 1 అవర్కే 360 డిగ్రీస్ తిరుగుతుంది. ఏది? పెద్ద ముళ్ళు అంటే మినిట్స్ హ్యాండ్. మరి చిన్న ముళ్ళు అయితే 1 అవర్కి మనకి ఎంత మూవ్ అవుతుంది? 1 అవర్కి ఎంత మూవ్ అవుతుంది మనకి? 1 అవర్కి కేవలం 30 డిగ్రీస్ మాత్రమే మూవ్ అవుతుంది. ఎందుకంటే 90 డిగ్రీస్ అనుకున్నాం ఒక్కొక్క పార్ట్. ఇక్కడికి 90, ఇక్కడికి 90, 90 90 180, అరగంటకి 180, 45 మినిట్స్ 270. తర్వాత టోటల్ 1 అవర్కి 360 డిగ్రీస్. సో టోటల్ ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? 12 పార్ట్స్లో ఒక పార్ట్ ఎంత? 30 డిగ్రీసే. సో అంటే ఏంటి? సో 1 అవర్కి అవర్స్ హ్యాండ్ ఎన్ని డిగ్రీస్ తిరుగుతుందండి? 30 డిగ్రీస్ అండి. 30 డిగ్రీస్ నోట్తో డైరెక్ట్గా చెప్పవచ్చు 30 డిగ్రీస్ అని. ఓకే, సో నెక్స్ట్ అదేవిధంగా సో 12 అవర్స్కి అయితే 360 డిగ్రీస్ తిరుగుతుంది అవర్స్ హ్యాండ్. మరి 1 అవర్కి అయితే 30 డిగ్రీస్ తిరుగుతుంది. మరి 1 మినిట్కి ఎంత తిరుగుతుంది? 1 మినిట్కి అయితే 1 మినిట్ అంటే ఎంత? 60 సెకండ్స్. 1 మినిట్కి అయితే 30 బై టోటల్ 30 డిగ్రీస్ తిరుగుతుంది అనుకున్నాం కదా 1 అవర్కి. సో 30 బై 60, ఎందుకంటే 60 సెకండ్స్ కాబట్టి. సో 31s 32s. సో హాఫ్ డిగ్రీ తిరుగుతుంది. ఏది? అవర్స్ హ్యాండ్ హాఫ్ డిగ్రీ అంటే 0.5 డిగ్రీస్ తిరుగుతుంది. 0.5 డిగ్రీస్ తిరుగుతుంది. ఏది? అవర్స్ హ్యాండ్. 1 మినిట్కి మినిట్స్ హ్యాండ్ అంత తిరుగుతుంది గుర్తుందా? మినిట్స్ హ్యాండ్ అయితే 6 డిగ్రీస్ తిరుగుతుంది. అవర్స్ హ్యాండ్ అయితే హాఫ్ డిగ్రీ క్యాల్కులేషన్ ప్రకారం మనం చెప్పుకున్నాం. ఓకే, సో ఇవి బాగా గుర్తుంచుకోవాలి. మీరు గుర్తుంచుకోవాల్సినవి ఇప్పుడు అవర్స్ హ్యాండ్ అయితే 12 అవర్స్కి 360 డిగ్రీస్ తిరుగుతుంది అవర్స్ హ్యాండ్. 1 అవర్కి అయితే 30 డిగ్రీసే తిరుగుతుంది. 1 మినిట్కి అయితే 0.5 డిగ్రీసే తిరుగుతుంది. ఇది బాగా గుర్తుంచుకోండి. మళ్ళీ నేను రిప్రజెంటేషన్ ఇస్తాను ఇక్కడ. సో లెట్ మీ రిప్రజెంటేషన్ నేను వేరే స్లైడ్లో ఇక్కడ ఇచ్చాను చూడండి. వేరే స్లైడ్లో 1 మినిట్స్కి మినిట్ హ్యాండ్ ఎక్కడ దాకా తిరుగుతుందండి? 6 డిగ్రీస్ దగ్గర 6 డిగ్రీస్ దాకా తిరుగుతుంది. బికాస్ ఆఫ్ 360 by 60 వీ గాట్ 60 డిగ్రీస్. ఇదైతే మనకి 30 by 60 అవుతుంది, ఎందుకంటే 30 డిగ్రీస్ కదా. 30 డిగ్రీస్ బై 60, 1 మినిట్కి ఎన్ని సెకండ్స్? 60 సెకండ్స్ కదా, 60 సెకండ్స్. సో టోటల్ మినిట్స్ హ్యాండ్ అయితే 360 by 60 చేస్తే మనకి ఎంత వచ్చింది గుర్తుంది కదా? 360 by 60 0 0 క్యాన్సిల్ చేస్తే 6 1 జా
6 అంటే 6 degrees దాకా మినిట్స్ హ్యాండ్ అనేది తిరుగుతుంది. అదే హవర్స్ హ్యాండ్ అయితే మనకి 1 అవర్కి హవర్స్ హ్యాండ్ ఎన్ని డిగ్రీస్ తిరుగుతుంది? 30 degrees మాత్రమే తిరుగుతుంది. 30/60 seconds కదా. 30/60 seconds అంటే 31 జా 32 జా, హాఫ్ అంటే 0.4 అంటే హాఫ్ డిగ్రీ మాత్రమే తిరుగుతుంది. సో దీన్ని బ్లాక్తో రిప్రజెంట్ చేశాను, దీన్ని బ్లూతో రిప్రజెంట్ చేశాను. ఇది బాగా గుర్తుంచుకోండి. ఒక మినిట్కి మినిట్స్ హ్యాండ్ 6 degrees అంటే 6 degrees, అవర్స్ హ్యాండ్ హాఫ్ డిగ్రీస్ అనేది రొటేట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, అయితే సో వీ విల్ అండర్స్టాండ్. ఇప్పుడు మనం ఏం అండర్స్టాండ్ చేసుకున్నాం అంటే, సో ఇక్కడ రిలేటివ్ యాంగిల్ అన్నారు. జనరల్గా యాంగిల్ అనేది ఎలా ఎస్టాబ్లిష్ అవుతుంది? అవర్స్ హ్యాండ్ మినిట్స్ హ్యాండ్, ఈ హవర్స్ హ్యాండ్ మినిట్స్ హ్యాండ్ మధ్యలో దూరం ఆర్ డిస్టెన్స్, ఓకే, ఆర్ స్పీడ్, ఓకే, ఆర్ యాంగిల్. సో ఈ ద బిట్వీన్ దెర్ ఈస్ ద distance between two hands, that is hours hand and minutes hand, is also known as relative angle. మనకి రిలేటివ్ యాంగిల్ అని ఇచ్చాడంటే, రిలేటివ్ యాంగిల్ అంటే ద డిస్టెన్స్ బిట్వీన్ అవర్స్ హ్యాండ్ అండ్ సెకండ్స్ హ్యాండ్. అదర్వైజ్ ద స్పీడ్, ద రిలేటివ్ స్పీడ్ అంటారు. రిలేటివ్ యాంగిల్ అనేది జనరల్గా ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారండి. రిలేటివ్ యాంగిలే కాదు, రిలేటివ్ యాంగిల్ని రిలేటివ్ స్పీడ్ అని కానీ రిలేటివ్ డిస్టెన్స్ అని కానీ ఇస్తాడు. You need not confuse regarding relative speed or relative distance. So just the relative angle ante the distance between the hours hand and the minutes hand అని చెప్పేసి మనం చెప్పుకుందాం. సో దాన్నే మనం రిలేటివ్ యాంగిల్ అంటాం. ఓకే, సో చాలా క్వశ్చన్స్లో వీ హ్యావ్ ఆస్క్డ్ వాట్ ఈస్ ద రిలేటివ్ డిస్టెన్స్ బిట్వీన్ ద మినిట్స్ హ్యాండ్ అండ్ హవర్స్ హ్యాండ్ ఇన్ పర్టికులర్ టైం. ఓ పర్టికులర్ టైంలో వాటి రిలేటివ్ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయమని చెప్తాడు. ఓకే, ఒకసారి ముందుగా మనం ఇంకో ప్రోగ్రామ్ని ఇక్కడ చూద్దాం, ఇంకో ప్రాబ్లమ్ని చూద్దాం. ఏంటో ప్రాబ్లం అంటే, ఐ విల్ గో త్రూ, సో ఐ విల్ రబ్ ఎవ్రీథింగ్. సో ఇది అర్థమయ్యే ఉంటుంది అనుకుంటా. మినిట్స్ హ్యాండ్ ప్రతి 1 minute 6 degrees, ప్రతి 1 minute హవర్ హ్యాండ్ అనేది 0.5 degrees తిరుగుతుంది. అంటే హాఫ్ డిగ్రీ తిరగడం జరుగుతుంది. ఓకే, రొటేట్ అవ్వడం జరుగుతుంది. తిరగడం అంటే రొటేట్. ఓకే, నా ఒకసారి మనం వీ విల్ అండర్స్టాండ్ ద ప్రాబ్లమ్స్. ఇక్కడ ప్రాబ్లమ్స్ అండర్స్టాండ్ చేసుకున్నట్టయితే, ఫైండ్ ద రేషియో ఆఫ్ రిలేటివ్ స్పీడ్స్ ఆఫ్ బోత్ హ్యాండ్స్ ఇన్ ఎ క్లాక్ ఫర్ 1 minute. ఒక మినిట్కి బోత్ హ్యాండ్స్ అంటే హవర్స్ హ్యాండ్ మినిట్స్ హ్యాండ్ తలక రిలేటివ్ స్పీడ్స్ ఎంత, రిలేటివ్ స్పీడ్స్ తలక రేషియో ఎంత అని అంటున్నాడు. సో మనం ప్రీవియస్ స్లైడ్లో చూసాం. ప్రీవియస్ స్లైడ్లో ఏం చూసామండి? 1 minute హవర్స్ హ్యాండ్ 6 degrees తిరుగుతుంది. హవర్స్ హ్యాండ్ అంటారంటే మినిట్స్ హ్యాండ్. అదే మినిట్స్ హ్యాండ్ అయితే మినిట్స్ హ్యాండ్ 6 degrees, హవర్స్ హ్యాండ్ హాఫ్ డిగ్రీ తిరగడం జరుగుతుంది అని చెప్పాను. సో రేషియో కాబట్టి మనం ఎలాగేసుకుంటాం? రేషియోని 2:1 అనుకోండి. ఎలాగేసుకుంటాం? 2/1 అని వేసుకుంటాం కదా. అదేవిధంగా సో 1 minute మినిట్స్ హ్యాండ్ 6 degrees, హవర్స్ హ్యాండ్ హాఫ్ డిగ్రీస్ తిరుగుతుంది కాబట్టి నేను 6/1/2 అని వేసుకున్నానండి. 6/1/2. సో ఇది చెరిపేస్తాను. నా ఒకసారి మనం 6/1/2ని మనం ఎలా రాసుకోవచ్చు? ఈ 2 పైకి వెళ్ళిపోయింది అనుకోండి, 6 2 అవుతుంది. 1 అలానే ఉండిపోతుంది ఇక్కడ, ఎందుకంటే 2 డివిజన్లో ఉంది కాబట్టి పైకి వెళ్తే మల్టిప్లై అయిపోతుంది. 6 2 12. 12/1. 12/1 అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు? 12:1 అంటే 1 minute రిలేటివ్ స్పీడ్ హవర్స్ మినిట్స్ తలగా హ్యాండ్స్ అంటే హవర్స్ ముళ్ళు మినిట్స్ ముళ్ళు తలక డిఫరెన్స్ తలక రేషియో ఎంత అని చెప్పొచ్చు అండి? 12:1 అని మనం చెప్పొచ్చు. 12:1 అని చెప్పొచ్చు. అయితే
1 మినిట్కి 12:1 అయితే దాని స్పీడ్స్ కానీ రిలేటివ్ డిస్టెన్స్ అని కూడా ఇవ్వచ్చు, ఇక్కడ రిలేటివ్ యాంగిల్ అని కూడా ఇవ్వచ్చు. ద రేషియో ఆఫ్ రిలేటివ్ యాంగిల్ ఆఫ్ బోత్ హ్యాండ్స్ ఇన్ ఏ క్లాక్ ఫర్ 1 మినిట్ అన్నా మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, 6/1/2 వేసుకుంటే సరిపోతుంది. ఓకే, సో నెక్స్ట్ మనం ఒకసారి దీన్ని క్లియర్ చేసేద్దాం. సో నెక్స్ట్ స్లైడ్ చూద్దాం. ఓకే, ఇంకో ప్రాబ్లం ఇచ్చాడు. ఏంటది? ఫైండ్ ద రేషియో ఆఫ్ రిలేటివ్ స్పీడ్స్ ఆఫ్ బోత్ హ్యాండ్స్ ఇన్ ఏ క్లాక్, 2 హ్యాండ్స్ ఫర్ 2 మినిట్స్. 2 మినిట్స్కి రిలేటివ్ స్పీడ్స్ ఎంత లేదంటే రిలేటివ్ డిస్టెన్స్ ఎంత అని ఇవ్వచ్చు, మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. సో ఏం లేదు, 2 మినిట్స్ అంటే ఇప్పుడు 1 మినిట్కి ఎంత వచ్చింది మనకి? 12:1 రేషియోలో తిరగడం జరిగింది. సో మరి 2 మినిట్స్ అంటే 6 × 2 డివైడెడ్ బై ½ × 2, అంతేనా? సో దీన్ని ఎలా రాసుకోవచ్చు? 6 2 12, హాఫ్ అంటే టోటల్లీ 2/2 ఈజ్ 1. 2/2 కదా, 2/2 అంటే 1 అని డైరెక్ట్గా రాసుకోవచ్చు. అంటే 2 మినిట్స్కి డైరెక్ట్గా ఎంత? 12:1. సో కన్ఫ్యూజ్ అవనవసరం లేదు. మనకి 1 మినిట్ అయినా 2 మినిట్స్ అయినా రిలేటివ్ స్పీడ్స్ కానీ రిలేటివ్ డిస్టెన్స్ తరక రేషియో ఎప్పుడూ కూడా 12:1లోనే ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి కూడా తీసుకుందాం. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. 1 సెకండ్. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. 3 మినిట్స్కి ఎంత? ఓకే, 3 మినిట్స్ కూడా మీరు డైరెక్ట్గా క్యాలిక్యులేట్ చేసుకుంటే, ఇందాక నేను ఏం చెప్పాను, 1 మినిట్కి అయితే 6/1/2. సో 3 మినిట్స్కి అయితే దీన్ని 3తో మల్టిప్లై చేయాలి. 3తో మల్టిప్లై చేద్దాం. 3తో మల్టిప్లై చేస్తే 6 3 18 కదా. ఇదంతది 3/2. 3/2ని మనం ఎలా రాసుకోవచ్చు? 1.5 అని రాసుకోవచ్చు. సో హాఫ్ అంటే 0.5 కదా, 0.5 × 3 అంటే 1.5 కదా. సో 18/1.5 అని రాసుకోవచ్చు, అంతేనా? 18/1.5. సో ఈ పాయింట్ మనం తీసేస్తే, సో పైకి వెళ్తే, సో అప్ టు 1.1 పాయింట్ తర్వాత 1 ఉంది కాబట్టి ఇట్ బికమ్స్ 0 అవుతుంది. అంటే అంతది 180/15. 180/15. 3 టేబుల్తో 3 5s 15, 3 6 18, 3 0 0. 60/5 అంటే ఎంత? 5 1 5 12. అంటే మనకు వచ్చిన ఆ రేషియో అంతా మళ్ళీ 12:1 వచ్చింది. సో మినిట్స్ గురించి మీరు పట్టించుకోకండి. రిలేటివ్ యాంగిల్ అయినా రిలేటివ్ స్పీడ్ అయినా రిలేటివ్ డిస్టెన్స్ తలక కాన్సెప్ట్ అడిగినప్పుడు బోత్ హ్యాండ్స్ మధ్యన రిలేటివ్ స్పీడ్స్ అడిగినా రిలేటివ్ డిస్టెన్స్ అడిగినా అది ఎప్పుడు కూడా 12:1 రేషియోలోనే ఉంటుంది. సో డోంట్ వర్రీ అబౌట్ దట్. సో 12:1 రేషియోలోనే ఉంటుంది. నౌ నెక్స్ట్ మనం ఐ విల్ క్లియర్. సో నెక్స్ట్ ప్రాబ్లం స్టార్ట్ చేద్దాం. సో ప్రాబ్లం స్టార్ట్ చేసే ముందు ఇంకొంత కాన్సెప్ట్ని మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. ఏంటా కాన్సెప్ట్ అంటే కోయిన్సైడెన్స్. అంటే సో ఎప్పుడైతే హవర్స్ హ్యాండ్ మినిట్స్ హ్యాండ్ ఒకదాని మీదకి ఒకటి వచ్చేస్తాయో, బోత్ ఆర్ కోయిన్సైడ్ సేమ్. ఫర్ ఎగ్జాంపుల్ 210 అనుకుంటే 210 అనేది 2 కోయిన్సైడ్ అయిపోయాయి ఒకే దగ్గర. ఇలా 1 అవర్కి ఎన్నిసార్లు కోయిన్సైడ్? 0 degrees కదా, దెర్ ఈస్ 0 degrees ఆఫ్ యాంగిల్. 2 ఒకే దగ్గర ఉన్నాయంటే 0 degrees ఆఫ్ యాంగిల్ అనే కదా, 0 degrees ఆఫ్ యాంగిల్ అనమాట. ఓకే, 2 ఒకే దగ్గర ఉన్నాయి కాబట్టి 0 degrees ఆఫ్ యాంగిల్. 1 అవర్కి ఇలా కోయిన్సైడెన్స్ జరగాలంటే 1 అవర్కి 1 టైం జరుగుతుంది, 12 అవర్స్కి 11 టైమ్స్ జరుగుతుంది, 24 అవర్స్కి 22 టైమ్స్ జరుగుతుంది. ఓకే, సో 12 అవర్స్కి 12 టైమ్స్ కదా జరగాలి. 11 టైమ్స్ ఎందుకు జరుగుతుందంటే వెనెవర్ 11 to 11 అయిందనుకోండి, 11 అయ్యేటప్పుడు చిన్న ముళ్ళు ఎక్కడ పెద్ద ముళ్ళు ఎక్కడ ఉంటుంది. బట్ 12 అయ్యేటప్పుడు మాత్రం ఇట్ విల్ బి క్రాస్డ్. అంటే కోయిన్సైడెన్స్ అనేది జరగదు. 11 నుండి 12 అయ్యేటప్పుడు మాత్రం మీకు కోయిన్సైడెన్స్ అనేది జరగదు.
సో అది మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకే, యూ హ్యావ్ టు రిమెంబర్ దట్ పర్టికులర్ పాయింట్. ఓకే, సో ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఏంటంటే కోయిన్సైడెన్స్ అనేది 1 అవర్కి 1 టైము, 12 అవర్స్కి 11 టైమ్స్, 24 అవర్స్కి 22 టైమ్స్. సో అంటే 0 డిగ్రీస్. 0 డిగ్రీస్ యాంగిల్ అనేది మనకి ఎప్పుడైతే అవుతుంది 0 డిగ్రీస్ అంటే ఒకదాని మీద ఒకటి వచ్చేస్తే ఇంకా ఈ రెండుటి మధ్యలో యాంగిల్ అనేది ఏమి ఉండదు. సో ఆ యాంగిల్ అనేది 0 డిగ్రీస్ అవుతుంది. కాబట్టి 0 డిగ్రీస్ ఎప్పుడెప్పుడు అవుతుంది? 1 అవర్కి 1 టైము, 12 అవర్స్కి 11 టైమ్స్, 24 అవర్స్కి 22 టైమ్స్ అనేది జరుగుతుంది. మరి 12 అవర్స్కి 11 టైమ్స్ అయితే 24 అవర్స్కి 22 టైమ్స్ జరుగుతుంది. నా 180 డిగ్రీస్ అంటే ఆపోజిట్ సైడ్స్ కానీ లేదంటే స్ట్రైట్ లైన్ కానీ ఎలా ఎస్టాబ్లిష్ అవుతుంది? స్ట్రైట్ లైన్లో 2 ముళ్ళు వచ్చారు అంటే 12.5 లేదంటే 3:45 ఇలా స్ట్రైట్ లైన్లోకి ఎప్పుడు వస్తాయి? లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది 1 దగ్గర ఉంది, ఇది 7 దగ్గర ఉంది, ఈ 2 స్ట్రైట్ లైన్లో ఉన్నాయి. అలా స్ట్రైట్ లైన్లో ఎప్పుడు వస్తాయి? స్ట్రైట్ లైన్లోకి ఎప్పుడు వస్తాయి? స్ట్రైట్ లైన్ అంటే 180 డిగ్రీస్. 180 డిగ్రీస్ అంటే ఎలాగా? ఇక్కడ మనం క్లియర్గా చూసినట్టయితే చూడండి, క్లియర్గా చూసినట్టయితే సో నేను ఆల్రెడీ చెప్పాను, హాఫ్ ఆఫ్ ది పార్ట్ 90 డిగ్రీస్, అపక్క పార్ట్ 30 డిగ్రీస్ అయితే 30 + 30 60, 60 + 30 90, 90 + 30 మొత్తం 6 పార్ట్స్ కదా. 180 డిగ్రీస్ అంటే 6 పార్ట్స్. 1 పార్ట్ అంటే 30 డిగ్రీస్, 3 పార్ట్స్ అంటే 90 డిగ్రీస్. సో టోటల్లీ అరగంట అవ్వండి అంటే 6 పార్ట్స్ కవర్ చేస్తుంది. 6 పార్ట్స్ అంటే 6 × 30, 6 × 30 ఈస్ 180 డిగ్రీస్ అనమాట. ప్రతి హాఫ్ అన్ అవర్కి 180 డిగ్రీస్. ఆ హాఫ్ అన్ అవర్ అదే ఎప్పుడైతే అలా 180 డిగ్రీస్ స్ట్రైట్ లైన్ ఫామ్ అవుతుందో, 180 డిగ్రీస్ వచ్చినప్పుడు స్ట్రైట్ లైన్ ఫామ్ అవుతుంది. చిన్న ముళ్ళు పెద్ద ముళ్ళు ఎగ్జాక్ట్గా ఆపోజిట్ సైడ్లో ఉంటాయి. అలా ఎప్పుడెప్పుడు జరుగుతుంది? 1 అవర్కి 1 టైము, 12 అవర్స్కి 11 టైమ్స్, 24 అవర్స్కి 22 టైమ్స్. సేమ్ ఇందాకట్లానే 0 డిగ్రీస్ అనేది కూడా అలానే కదా. అంటే కోయిన్సైడెన్స్ అనేది ఎప్పుడు జరుగుతుంది? ప్రతి 1 అవర్కి ఒకసారి, ప్రతి 12 గంటలకి 11 సార్లు, ప్రతి 24 గంటలకి 22 సార్లు జరుగుతుంది. సో అది గుర్తుంచుకోవాలి. అదేవిధంగా స్ట్రైట్ లైన్ కూడా అంతే, సేమ్ 24 అవర్స్కి 22 టైమ్స్, 12 అవర్స్కి 11 టైమ్స్ అనేది జరుగుతుంది. అది బాగా గుర్తుంచుకోండి. నెక్స్ట్ మనకు వచ్చేసరికి ఇక్కడ ఇంకొంత పార్ట్. ఓకే, 0 డిగ్రీస్ ఫామ్ అయ్యడం అంటే ఏంటి? కోయిన్సైడెన్స్ అని అడుగుతాడు లెక్కలో, మీన్స్ ద సమ్లో. అదర్వైజ్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ స్ట్రైట్ లైన్ ఎలా అన్నా ఒకటే. సో ఇలాంటప్పుడు 180 డిగ్రీస్ అనమాట, 180 డిగ్రీస్. మరి పావు గంట అంటే ఎవ్రీ 15 మినిట్స్కి 90 డిగ్రీస్ రొటేట్. అదేంటి? రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో. మరి రైట్ యాంగిల్ ఎప్పుడు అవుతుంది చూద్దామా? ఓకే, రైట్ యాంగిల్ అనేది 90 డిగ్రీస్ అనమాట. ఓకే, సో ఇక్కడ నేను తప్పు రాశాను. సో జనరల్లీ ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ముళ్ళు 12 దగ్గర ఉండి పెద్ద ముళ్ళు 12:15 అయిందంటే 90 డిగ్రీస్. ఎందుకంటే 3 పార్ట్స్ కవర్ చేసినప్పుడు ఏదైనా ఒక ముళ్ళు 3 పార్ట్స్, ఏదైనా ఒక హ్యాండ్ అనేది 3 పార్ట్స్ కవర్ చేసేటప్పుడు రైట్ యాంగిల్ 90 డిగ్రీస్ అనేది క్రియేట్ అవుతుంది. ఇది ప్రతి 1 అవర్కి 2 టైమ్స్ జరుగుతుంది, ప్రతి 12 అవర్స్కి 22 టైమ్స్, ప్రతి 24 అవర్స్కి 44 టైమ్స్ అనేది ఈ 90 డిగ్రీస్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. ఈ 90 డిగ్రీస్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. సో అదేవిధంగా మనం ఫార్ములా గుర్తుపెట్టుకోవాలండి. ఈ ఫార్ములా ఏంటంటే ఏదైనా ఒక యాంగిల్, ఏదైనా ఒక టైం ఇచ్చి దాని యాంగిల్ ఫైండ్ అవుట్ చేయమంటే, సో థీటా ఈజ్ అన్ యాంగిల్ అనమాట. థీటా ఈక్వల్స్ టు 11/2 మినిట్స్, ఎం అంటే మినిట్స్, ఇంటూ 30 అవర్స్. 30 ఇంటూ అవర్స్ అనమాట. 30 హెచ్ అని రాస్తున్నాను. సో ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. జనరల్గా యాంగిల్ అనేది ఫైండ్ అవుట్ చేయాలంటే ఏదైనా ఒక క్లాక్ టైం ఇచ్చి ఆ క్లాక్ టైంకి యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ ఫార్ములాని బాగా గుర్తుపెట్టుకోండి. 11/2 మినిట్స్ ఇంటూ 30 అవర్స్. ఇది బాగా గుర్తుంచుకోండి. సో నేను షార్ట్ కట్ కూడా చెప్తాను, అది ఇంకా ఈజీ అయిపోతుంది. బట్
యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలంటే తీటా ఫార్ములా అనేది ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. తీటా ఈక్వల్స్ టు 11/2 minutes ఇంటూ 30 hours. బాగా గుర్తుంచుకోండి. ఓకే, సో నౌ ప్రాబ్లమ్స్లోకి వెళ్దాం. సో ప్రాబ్లమ్స్లోకి వెళ్ళేటప్పుడు ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ద హవర్స్ హ్యాండ్ అండ్ మినిట్స్ హ్యాండ్ ఆఫ్ ది క్లాక్ వెన్ ద టైమ్ ఈజ్ 3:40. సో 3:40 అంటే మనకి జనరల్గా ఎలా ఉంటుంది, చిన్న ముళ్ళు 3 దగ్గర, పెద్ద ముళ్ళు 8 దగ్గర ఉంటుంది, అంతేనా? అప్పుడు 3:40. అప్పుడు యాంగిల్ ఎంత? సో అప్పుడు మనకి యాంగిల్ ఎంత? సో యాంగిల్ ఎంత అంటే మనకి థీటా ఫార్ములా తెలుసు కదా, థీటా ఈక్వల్స్ టు 11 by 2 ఇంటూ అంతే కదా 11. వన్ సెకండ్, ఐ విల్ రైట్, 1 second నేను రాస్తాను మళ్ళీ. సో ద సేమ్ థింగ్ వీ అండర్స్టాండెడ్. 11/2 minutes ఇంటూ 30 hours. దిస్ ఈస్ ద ఫార్ములా. సో ఒకసారి మళ్ళీ నేను ఇక్కడ రాస్తాను. 340కి యాంగిల్ ఎంత? సో వాట్ ఈస్ ద ఫార్ములా ఈజ్ theta equals to 11/2 minutes into 30 hours. 30 into hours. ఓకే, సో ఈ ఫార్ములాను బాగా గుర్తుంచుకుందాం మనం. నౌ ఇప్పుడు ఆ యాంగిల్ని మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం అంటే థీటా ఈక్వల్స్ టు, అంటే యాంగిల్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. 11/2 minutes ఎంత ఇచ్చాడు? 40 minutes ఇచ్చాడు. 40 minutes ఇచ్చాడు. తర్వాత ఇంటూ ఏంటి, మైనస్ ఫార్ములా మైనస్ మర్చిపోయాం. మైనస్ అండి ఇక్కడ 11/2 ఇంటూ మినిట్స్ మైనస్ 30 ఇంటూ అవర్స్ ఎంత ఇచ్చాడు? 3 ఇచ్చాడు. నేను ఇక్కడ రాస్తాను. 11 4 44 కాబట్టి 440 రాస్తున్నాను. 440/2 మైనస్ 30 ఇంటూ 3 9 కాబట్టి ఇది 90 అవుతుంది. 90 అయ్యింది. ఓకే, సో 2 1s 222s 220s. ఓకే, 220 minus 90 ఎంత అయితే అదే మనకి ఆన్సర్. 220 minus 90. సో ఇది 0 కదా, 0 minus 0. 12 minus 9 is 3. ఓకే, 3 కదా. సో ఇక్కడ ఆల్రెడీ 1 ఉంది. 130 degrees. సో 130 degrees ఈజ్ ద యాంగిల్. ఓకే, మీరు ఫాస్ట్గా క్యాలిక్యులేట్ చేసుకోండి. ఓకే, సో దిస్ ఇస్ వీ గాట్ 130 degrees ఆఫ్ ది యాంగిల్. టైం ఇచ్చి యాంగిల్ ఫైండ్ అవుట్ చేయమంటే దిస్ ఈస్ ద ఫార్ములా. 1 second, వీ విల్ మూవ్ టు ద నెక్స్ట్ ప్రాబ్లం. ఇంకో ప్రాబ్లం కూడా వెళ్దాం. ఏంటా ప్రాబ్లం అంటే ఇంకో ప్రాబ్లం. ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ద హవర్స్ హ్యాండ్ అండ్ మినిట్స్ హ్యాండ్ ఆఫ్ ఎ క్లాక్ when the times is 7:20. టైమ్ ఈజ్ 7:20. 7:20 అంటే మనం ముందు ఇక్కడ వేసుకుందాం. 7:20 ఇక్కడ యాంగిల్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో థీటా ఈక్వల్స్ టు 11/2 minutes మైనస్ 30 into hours. ఓకే, ఫార్ములాలో అప్లై చేద్దాం. 11/2 minutes ఎంత ఇచ్చాడు? 20 minutes ఇచ్చాడు. 20 minutes ఇచ్చాడు మైనస్ 30 into 7. 30 into 7. సో మెల్లిగా చేస్తున్నాను. ఓకే, సో 220/2 అవుతుంది. ఇక్కడ 220/2 అవుతుంది మైనస్ 30 into 7 3 7 21 కాబట్టి
210. Okay, so now 2 ones are 2, 2 11s, 2 110s, 220. 110 minus 210 is, we got minus 100. అంతే కదా, minus 100 degrees అనమాట. minus 100 degrees is the angle. If you having minus 100 degrees, please write. Otherwise 100 degrees ఉంటే 100 degrees పెట్టండి. Okay, so minus 100 degrees is the angle. బికాస్ ఆఫ్ ఫార్ములాలో అప్లై చేసిన తర్వాత మనకి ఆ విధంగా వచ్చింది. ఓకే, minus 100 degrees అనేది మనకు వచ్చింది బికాస్ ఆఫ్ 110 minus 210 కదా. 110 minus 210 is we got minus 100 అనేది వస్తుంది. ఓకే, సో బేస్డ్ ఆన్ ద గివెన్ క్లాక్ టైం మనకి యాంగిల్ అనేది ఫైండ్ అవుట్ చేయమంటాడు. మీరు ఆ యాంగిల్ అనేది ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఓకే, మరి నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వీ హ్యావ్ అనదర్ ప్రాబ్లం. At what time between 2 o'clock and 3 o'clock both hands are coincide with each other? Coincide అంటే 2 o'clock కి 3 o'clock కి మధ్యలో రెండు హ్యాండ్స్ ఎప్పుడు కోయిన్సైడ్ అవుతాయి? హవర్స్ హ్యాండ్ మినిట్స్ హ్యాండ్ ఎప్పుడు కోయిన్సైడ్ అవుతాయి? 2 o'clock కి 3 o'clock కి మధ్యలో, ఇది 2 o'clock కదా, సో 2 o'clock నుండి 3 o'clock వరకు లోపల మనకి ఒకసారి కోయిన్సైడెన్స్ అవుతుంది. ఆ కోయిన్సైడెన్స్ అయ్యే టైం అడుగుతున్నాడు. వాట్ ఈస్ ద కోయిన్సైడెన్స్ టైం? హౌ కెన్ వీ ఫైండ్ ద కోయిన్సైడెన్స్ టైం? సో ముందుగా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు సో ఎప్పుడు నుండి ఎప్పుడు దాకా అనేది మనం రాసుకోవాలి. 2 నుండి 3 కదా, 2 నుండి 3 మధ్యలో, 2 నుండి 3 మధ్యలో. సో 2 o'clock టు 3 o'clock అనగానే మనం ఎప్పుడు కూడా 2ని కన్సిడర్ చేద్దాం. ఇందాక మనం ఫార్ములా నేర్చుకున్నాం. ఫార్ములా ఏంటి? యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే, సో జనరల్గా యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి అనుకుంటే వీ హ్యావ్ ఎ ఫార్ములా 11/2 minutes minus 30 hours అనేది ఫార్ములా. ఆ ఫార్ములాలో వేసినా మనకి ఆన్సర్ వస్తుంది. సో ఒకసారి ఆ ఫార్ములాలో వేద్దాం. ఏంటి, ఇది 2 hours అవుతుంది. 2 hours మినిట్స్ అనేది మీకు తెలియదు కాబట్టి, ఎన్ని మినిట్స్కి మనకు తెలియదు కాబట్టి మినిట్స్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో ముందుగా ఫార్ములా ఇక్కడ రాస్తున్నాను. theta equals to 11/2 మినిట్స్ ఎన్నో మనకు తెలీదు, ఎందుకంటే వీడి ఇచ్చిన 2-3 hours అంటే 2నే తీసుకోవాలని చెప్పాను హవర్స్లో. ఇంటూ 30 ఇంటూ హవర్స్ కదా, ఇంటూ రాస్తున్నాను ఏంటి, మైనస్. ఓకే, మైనస్ రాయండి, 30 hours. నా ఇప్పుడు మనం ఏం చేస్తాం అంటే ఆ ఫార్ములాలో అప్లై చేద్దాం. 11/2 మినిట్స్ నాకు తెలీదు, ఆ మినిట్స్ నేను ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. మైనస్ 30 ఇంటూ హవర్స్ ఎంత, 2 hours ఇచ్చాడు. 30 ఇంటూ 2. సో థీటాని మనం ఫైండ్ అవుట్ చేయాలి కదా. సారీ, థీటా కాదు కదా, ఇది 60 degrees. టోటల్లీ 2 to 3 1 hourకి హవర్స్ హ్యాండ్ ఎన్ని డిగ్రీస్ మనకి 1 hourకి 60 కదా, 60 అనేది థీటా వాల్యూ అవుతుంది. ఓకే, సో థీటా వాల్యూ 60 వేసేసుకోండి. ఇక్కడ థీటా వాల్యూ 60 వేసేసుకోండి. మనం మినిట్సే ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే సింపుల్గా 11m/2 మైనస్ 32 జా 60 అండి, 60. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ 2 అటు సైడ్ పట్టుకెళ్తే ఇట్ విల్ బి మల్టిప్లై, 6 2 జా 120 అవుతుంది. 120 అవుతుంది కదా, 120 అవుతుంది, ఎందుకంటే ఈ 2 అటు సైడ్ పట్టుకెళ్ళిపోతే 120 అవుతుంది. ఇప్పుడు
మనకి 11m ఈక్వల్స్ టు ఆ 16 అటు సైడ్ పట్టుకెళ్ళిపోతే ప్లస్ 60 అవుతుంది, 180 అవుతుంది. సో m ఈక్వల్స్ టు 180/11 అంటే మినిట్స్ మనకు కావాలి కదా. 180/11 చేయండి. 11ని 180 అదే 180ని 11తో డివైడ్ చేయండి. 11 1 జా 11 అండ్ 0 యాస్టీస్గా దించేసుకుంటే ఇక్కడ 10 అవుతుంది. 0 11 10 జా 110 డైరెక్ట్గా వేసుకుంటే ఇక్కడ రిమైండర్ మనకి ఎంత వస్తుంది? వీ గాట్ 110 కదా. సో వీ హ్యావ్ 11 10 కదా, ఇది 10/11 10/11 అనేది వస్తుంది. 10/11 మినిట్స్ అనమాట. 10/11 మినిట్స్. సో మనం యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలంటే సో ఇంత పెద్ద ప్రాసెస్ మనం చేయకుండా మనకు ఒక షార్ట్ కట్ ఉందండి. వీ హ్యావ్ సింపుల్ షార్ట్ కట్. ద షార్ట్ కట్ ఈస్ వెరీ సింపుల్. మనకి 10/11 అనేది ఆన్సర్ వచ్చింది కదండి. విత్ దిస్ ఎంటైర్ క్యాలిక్యులేషన్ మనం చేస్తే మినిట్స్ అనేది 10/11, అవర్స్ అనేది 2 అవర్స్. అంటే 2 అవర్స్ 10/11 మినిట్స్కి ఈ రెండు కోయిన్సైడ్ అవుతాయి. అవర్స్ హ్యాండ్ మినిట్స్ హ్యాండ్ అనేది మనం చెప్తున్నాం, ఫార్ములాలో వేసుకొని ఆ ఫార్ములాని బట్టి మనం చేస్తున్నాం. సో అలా కాకుండా వీ హ్యావ్ ఏ షార్ట్ కట్. సో షార్ట్ కట్ అనేది మీకు వచ్చేస్తే ఈజీ అయిపోతుంది. షార్ట్ కట్ ఏంటి అంటే ఓకే, సో ఎప్పుడు 2 to 3 ఇచ్చినప్పుడు 2 to 3 మధ్యలో మీకు ఫైండ్ అవుట్ చేయమనేటప్పుడు ఎప్పుడు కూడా ఫస్ట్ డిజిట్ తీసుకోవాలి. అంటే 2 to 3లో 2 తీసుకోవాలి. సో 2ని రాసుకోండి. ఆ 2 అవర్స్లోనే మీట్ అవుతుంది. 2 అవర్స్. సో ఇప్పుడు 2 అవర్స్ ఉంది. 2 అవర్స్ తర్వాత జనరల్గా ఇప్పుడు 2 పెద్ద ముళ్ళు 12 దగ్గర, చిన్న ముళ్ళు 2 దగ్గర ఉంది. ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఈ 2 దగ్గరికి వస్తే కదా ఈ రెండు కోయిన్సైడెన్స్ అవుతుంది. అంటే ఈ పెద్ద ముళ్ళు వచ్చి ఇక్కడ రాగానే కోయిన్సైడెన్స్ అవుతుంది కదా. అంటే ఏంటి? అంటే ఎన్ని మినిట్స్? 10 మినిట్స్. సో ఆ 10 మినిట్స్ ఇక్కడ రాసుకోండి. 10 మినిట్స్. సో ఎగ్జాక్ట్గా 10 కావదు కదా. ఇది ఇక్కడికి వచ్చేసరికి వీ హ్యావ్ సమ్ టైం. ఎగ్జాక్ట్ టైం మనం ఫైండ్ అవుట్ చేయాలి అనుకున్నట్టయితే సో సింపుల్, వెరీ సింపుల్. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వచ్చిన నెంబర్ ఏదైతే ఉందో, వచ్చిన నెంబర్ అంటే ఏంటి? ఇప్పుడు 2 o'clock ఉంది. 2 o'clock నుండి 3 o'clock అవ్వాలంటే ఎగ్జాక్ట్గా మళ్ళీ పెద్ద ముళ్ళు 2 o'clock రావాలంటే మనకి ఎగ్జాక్ట్గా 10 మినిట్స్ పడుతుంది. అంటే 10 మినిట్స్ పడుతుంది కదా. ఈ రెండు ఒక దగ్గర రావాలని మనం ఎగ్జామ్ చేసుకుంటే 10 మినిట్స్ పడుతుంది కదా. సో ఆ 10 రాసాం. ఇమీడియట్గా దాన్ని 10/11 అని రాసేసుకోవడం. అప్పుడు అది సింపుల్ అయిపోతుంది. 10/11. 10 అనేది 11తో తెగదు కాబట్టి సో 10/11 210 సింపుల్. 11 అని రాసేసుకుంటే సరిపోతుంది. 1 minute అయిపోతుంది సమ్. ఓకే. సో సిమిలర్లీ అదేవిధంగా మనం ఇంకో ప్రాబ్లం చూద్దాం. అప్పుడు ఇంకో క్లారిటీ వస్తుంది. ఓకే. సో క్లారిటీ తెచ్చుకుందాం. ఇంకో ప్రాబ్లం తీసుకొని ఐ విల్ డిలీట్ ఎవ్రీథింగ్. సో 2 o'clock నుండి 3 o'clock మధ్యలో సింపుల్ 2 తీసుకుంటాం. సో పెద్ద ముళ్ళు 12 దగ్గర ఉంటుంది 2 o'clock అంటే, చిన్న ముళ్ళు 2 దగ్గర ఉంటుంది. సో దెన్ వీ హ్యావ్ ఎగ్జాక్ట్లీ 2. ఈ పెద్ద ముళ్ళు అనేది 2 దగ్గర వస్తే కోయిన్సైడ్ అవుతుంది అని మనం అజ్యూమ్ చేసుకుంటే 10 minutes. సో ఫాలోడ్ బై 10 వచ్చింది కాబట్టి ఇదే 10ని మనం ఇక్కడ రాసుకొని ఎవ్రీ టైం by 11 అని రాసుకోవాలి. బికాస్ ఆఫ్ టోటల్లీ 12 parts కదా, అప్ టు 11 దాకా మనం రాసుకోవాల్సి ఉంటుంది. అది షార్ట్ కట్ అనమాట. సింపుల్. ఓకే, ప్లీజ్ రిమెంబర్ దట్.